హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణలో బాగా ఫేమస్ అయిన దాసరి సాయి కుమారి ఆంటీ గురించి తెలుసుకుందాం. మన కుమారి ఆంటీ ఈ వంటల షాప్ని 2011 నవంబర్ 29న ప్రారంభించడం జరిగింది. ఈవిడ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని బాగా హల్చల్ అవుతుంది. ఈవిడ రోజుకు 2.5 లక్షల దాకా సంపాదిస్తుంది. అలాగే మన కుమారి ఆంటీ షాప్కి సెలబ్రిటీలు కూడా నేరుగా వచ్చి తినడం మొదలుపెట్టారు. అలానే ఆవిడికి మూవీస్కి ప్రమోషన్లో వాడుకోవడం జరుగుతుంది. ఇలా కొనసాగుతున్న సమయంలో కొన్ని రోజుల క్రితం అనగా 31 జాన్ 2024న ఈవిడ షాప్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది. షాప్ని ఎందుకు మూసారా అని చూస్తే ఈ ఒక్క షాపు వల్ల రోడ్డు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయాయని ఈ షాప్ని మూసివేశారు. ఇలా జరుగుతుండగా ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళింది. వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆర్డర్లు రావడం జరిగింది. కుమారి ఆంటీ షాప్ వదిలేయండి, పోలీసులు ఏమైనా కేసు వేసినట్లయితే మళ్ళీ పునః పరిశీలించండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వచ్చి కుమారి ఆంటీ మీల్స్ ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. కుమారి ఆంటీ వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే, కష్టపడితే ఏది అసాధ్యం కాదు మన కుమారి ఆంటీ తేల్చి చెప్పేసింది. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.